ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీకి సంబంధించి అసలు రుణమాఫీ అయ్యేనా, రుణమాఫీ కాదా, 31 మార్చ్ 31 లోపు రుణమాఫీ చేస్తామని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి అంతకు లోపే మాఫీ అయితే చాలా బాగుంటుంది. మరి ఒకే విడతలో మాఫీ చేస్తారా, విడతల వారీగా మాఫీ చేస్తారా, అసలు తొందరగా మాఫీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి, మరి ఎప్పటిలోగా రుణమాఫీ కాబోతున్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. రైతులందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు తెలంగాణ రైతులకు రుణమాఫీ తొందరగా చేయాలి, తొందరగా జరగాలని. సో అదే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఎందుకంటే భారీ వేల కోట్ల రూపాయలు కావాలి రుణమాఫీ చేయాలండి. ఆ పేమెంట్ అంతా ఒకే విడతలో మాఫీ చేస్తే మనకు ఆర్బీఐ బ్యాంకులకు బ్యాంక్, అత్యున్నత బ్యాంక్, దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద బ్యాంక్ ఏదంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి ఆర్బీఐతో కూడా చర్చలు కొనసాగిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో కూడా బ్యాంక్ అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు, కలెక్టర్ ఆఫీసర్లతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి రుణమాఫీ చేసి తీరుతాం, రుణమాఫీ జరిగి తీరుతుంది. సో ఇలా వేల కోట్లు ఒకేసారి రైతులకు ఇస్తే మనకు న్యాయస్థానం నుంచి సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఆర్బీఐ కూడా మనం లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఏదైనా సెపరేట్ ఒక ఫౌండేషన్ ద్వారా ఆదాయం అంతా రాబట్టి అది ప్రభుత్వం యొక్క అకౌంట్ లో జమ చేసిన తర్వాత రైతులకు ఒకే విడతలో కాకుండా విడతల వారీగా మొత్తంలో 2 లక్షల రూపాయలు ఎంత వీలైతే అంత తొందరగా మాఫీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా మంది మండిపడుతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరగా సమీపిస్తున్నటువంటి వేళ ఎలక్షన్ కూడా పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి రైతులు, అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా నిజంగా మాఫీ చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అదే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా ఆ డబ్బులన్నీ జమ చేసి తర్వాత రైతుల ఖాతాలో నగదు ఏకంగా అకౌంట్ లో క్రెడిట్ అయ్యే విధంగా ప్రయత్నాలు కొనసాగించింది. దానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా రిలీజ్ చేసింది. మొత్తానికి వారం లోపే రుణమాఫీ జరిగి తీరేలా ప్రభుత్వం మాత్రం స్పీడ్ గా చర్యలు, ప్రణాళికలు, కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తుంది. మొత్తానికి రుణమాఫీ 100% జరగాలి, జరిగి తీరాలని కోరుతూ సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.